మీకు ఈ రోజు సెకండ్ ఇయర్ లో ఏ మ్యాథ్స్ బ్లూ ప్రింట్ తీసుకొని ఆ బ్లూ ప్రింట్ లో ఏ చాప్టర్ కి ఎన్ని మార్క్స్, ఏ క్వశ్చన్స్ వస్తాయి, వెరీ క్వశ్చన్ ఏ చాప్టర్ లకి వెళ్ళి వస్తుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏ చాప్టర్ లకి వెళ్ళి వస్తుంది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏ చాప్టర్ లకు వెళ్ళి వస్తుంది, టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో మనం రాసాం, సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏ చాప్టర్ లను ఫోకస్ చేయాలి అనేది మనకు కావాల్సింది. సో కాంప్లెక్స్ వేరియబుల్స్ దాంట్లోకి వెళ్ళి మనకు 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ 1 వస్తాయి, టోటల్ 8 మార్క్స్. డిమోరిస్ థీరం దాంట్లోకి వెళ్ళి 1 2 మార్క్స్ 1 7 మార్క్స్ వస్తుంది, 9 మార్క్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 2 మార్క్స్ 1 4 మార్క్స్ 6 మార్క్స్ వస్తుంది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 1 2 మార్క్స్ 1 7 మార్క్స్ 9 మార్క్స్ వస్తుంది. పర్మిటేషన్ కాంబినేషన్, బైనోమియల్ థీరం, పార్షియల్ ఫ్రాక్షన్స్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబబిలిటీ, రాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఆ ప్రాబబిలిటీకి అవైలబిలిటీని ఇచ్చేది ఏంటి అని అంటే పర్మిటేషన్ కాంబినేషన్. సో కాబట్టి పర్మిటేషన్ కాంబినేషన్ అలాగే ప్రాబబిలిటీ, రాండమ్ వేరియబుల్స్ కంపల్సరీ చదవాలి. ఇది లాజికల్ గా ఏ సబ్జెక్టు ఇది 1A గానీ 2A గానీ లాజికల్ థింకింగ్ లో ఉంటది. కాన్సెప్చువల్ గా లాజిక్ ని అర్థం చేసుకోగలిగితే ఆ చాప్టర్ లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం చేయగలుగుతాం.